హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే మీ మనసులో ఉండే వ్యక్తి, మీకు దూరమైన వ్యక్తి మళ్ళీ తిరిగి వస్తారా లేదా, కాల్ కానీ టెక్స్ట్ కానీ చేస్తారా, కాల్ కానీ మెసేజ్ కానీ, సో మళ్ళీ వాళ్ళు మీ దగ్గరికి తిరిగి వస్తారా రారా అనేది ఈరోజు టాపిక్ అనమాట. సో దానికి 3 గ్రూప్స్ అనేది పెట్టాను. సో మీ పర్సన్ యొక్క పేరు ప్రకారంగా మీరు ఈ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో డేట్ ఆఫ్ బర్త్స్ పెట్టట్లేదు, ఎందుకంటే చాలామంది చెప్తున్నారు మాకు పుట్టిన తేదీ అవి తెలియదు మేడం అని చెప్తారు. సో దానికని నేను ఓన్లీ పేర్లు ప్రకారంగానే చెప్తాను ఎప్పుడు కూడా, ఓకేనా? సో మనకి ఫస్ట్ గ్రూప్ వచ్చేసి, ఒకవేళ మీ వ్యక్తి యొక్క పేరు ఏ నుంచి హెచ్ వరకు ఉంటే కనుక ఇది మీ రీడింగ్, గ్రూప్ నెంబర్ 1. సో సెకండ్ గ్రూప్ వచ్చేసి ఐ నుండి క్యూ వరకు, ఒకవేళ మీ వ్యక్తి యొక్క, మీ మనసులో ఉండే వ్యక్తి యొక్క పేరు ఐ నుంచి క్యూ వరకు స్టార్ట్ అవుతే కనుక సో అది మీ రీడింగ్, పైల్ నెంబర్ 2. అండ్ గ్రూప్ నెంబర్ 3 వచ్చేసి ఆర్ నుంచి జెడ్ వరకు అనమాట. ఒకవేళ మీ వ్యక్తి యొక్క పేరు ఆ మధ్యలో ఉంటే కనుక ఫస్ట్ లెటర్, అది మీకోసం గ్రూప్ నెంబర్ 3. సో మీ వ్యక్తి యొక్క పేరు ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇంకా టైం కావాలంటే వీడియో అనేది పాజ్ చేసుకొని మీరు మెడిటేట్ చేసి పైల్ అనేది చూస్ చేసుకోండి, ఓకేనా? సో లెట్ us స్టార్ట్ ద రీడింగ్. అసలు రీడింగ్ స్టార్ట్ చేసే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ కానీ, హైప్ కానీ, కామెంట్ కానీ చేయండి. ఎందుకంటే ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం ఇవి చేస్తే కనుక మీకు నా రీడింగ్ అనేది మీకు రెజినేట్ అవుతుంది, ఓకేనా? సో చాలామంది చెప్తుంటారు మాకు ఇది రెజినేట్ అవ్వలేదు అంటారు. ఎందుకంటే మీ ఎనర్జీసే కనెక్ట్ అవ్వకపోతే మీకు రెజినేట్ ఎట్లా అవుతుంది? సో దానికి ఏదో ఒక యాక్షన్ అనేది మీ వైపుకు ఉండాలి కదా. ఎనర్జీ ట్రాన్స్ఫర్ అంటారు, ఎనర్జీ ఎక్స్చేంజ్ అంటారు. సో అది జరగకపోతే ఇది జరగదు, ఎందుకంటే ఇది ఆస్ట్రాలజీ కాదు కదా, టారో రీడింగ్. టారో రీడింగ్ ఈజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఎనర్జీస్. అది అర్థం చేసుకుంటే, అంత తెలివితేటలు, ఎడ్యుకేషన్ ఉంటే కనుక మీకు అర్థమవుతుంది. లేదంటే ఉత్తుకే నాకు కనెక్ట్ అవ్వలేదు మేడం, నాకు రెజినేట్ అవ్వలేదు మేడం అంటే మీరు ఏదో ఎనర్జీ ఎక్స్చేంజ్ చేయలేదు. చేయకపోతే మీకు కనెక్ట్ అవ్వదు కదా. ఓకే, లెట్ us స్టార్ట్ ద రీడింగ్. సో పైల్ నెంబర్ 1, గ్రూప్ నెంబర్ 1, ఒకవేళ మీ వ్యక్తి పేరు వచ్చి ఏ నుంచి హెచ్ వరకు ఉంటే కనుక ఈ రీడింగ్ మీకోసం, గ్రూప్ నెంబర్ 1. చూద్దాము అసలు మీ ఎనర్జీ ఎలా ఉంది, మీ వ్యక్తి యొక్క ఎనర్జీ ఎలా ఉంది చూద్దాం, ఓకేనా? సో ఒకరి పట్ల ఒకరు ఎలా ఫీల్ అవుతున్నారు ప్రస్తుతానికి. ఇద్దరు నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్ ఆర్ లెస్ కాంటాక్ట్. సో మీకు తెలియటం లేదు అసలు వాళ్ళు మీ దగ్గరికి మళ్ళీ వెనక్కి వస్తారా, వాళ్ళకై వాళ్ళు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారా, ఎప్పుడు మీరే మెసేజ్లు పెట్టడం, వాళ్ళు చాలా మటుకు ఇగ్నోర్ చేయటం, మీకు రెస్పాన్స్ ఇవ్వకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి, ఓకే? సో మీ యొక్క ఎనర్జీ ఇది, మీ వ్యక్తి యొక్క ఎనర్జీ, ఓకే? సో ఇక్కడైతే మీ ఇద్దరు ఎనర్జీస్ కూడా చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయండి. ఎందుకంటే మీ ఎనర్జీ వచ్చేసి ద ఎంప్రెస్, అంటే ఏంటంటే మీరు ఆల్రెడీ ఒక మ్యారీడ్ పర్సన్ కోసం చూస్తుండొచ్చు. అంటే మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ అయ్యుండొచ్చు వీళ్ళు. సో మీరు ఆల్రెడీ వాళ్ళ పిల్లలకి తల్లి అయ్యుండొచ్చు. సో దానివల్ల ఏంటంటే మీకు ఒక స్టెబిలిటీ, ఒక స్టేబుల్ కనెక్షన్ అనేది, స్టేబుల్ ఫీలింగ్స్ అనేవి మీకు ఈ వ్యక్తి పట్ల ఉన్నాయి. సో మీకు చాలా కాలంగా ఈ వ్యక్తితో పరిచయం ఉండొచ్చు, కనెక్షన్ ఉండొచ్చు. ఒకవేళ నిజంగానే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కాకపోయినా ఫిజికల్ రిలేషన్ ఉండొచ్చు, లేదంటే ఇద్దరు లివింగ్ టుగెదర్ ఉండొచ్చు. సో ఆ విధమైన ఎనర్జీ కనబడుతుంది. సో మీరు, మీ ఎనర్జీ అయితే చాలా చాలా పాజిటివ్గా ఉంది. మీరు ఈ వ్యక్తితో మళ్ళీ కలవాలనుకుంటున్నారు, ఒక అబండెన్స్ కోరుకుంటున్నారు, ఒక గ్రోత్. ఒకవేళ మీకు ఇంతవరకు కనుక పిల్లలు లేకపోతే ఈ వ్యక్తితో పిల్లలు కూడా కావాలి అనేసి కోరుకుంటున్నారు. సంతానం కోసము, అబండెన్స్ కోసము, ఒక ఫ్యామిలీ గ్రోత్ కోసము మీరు అనేది చూస్తున్నారు. మీకు ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు అనేవి లేవు ఈ వ్యక్తి పట్ల. మళ్ళీ కలుస్తాం మేమనే ఆశతోనే ఉన్నారు, ఆ హోప్తోనే ఉన్నారు మీరు. ఇటుపక్క ఈ వ్యక్తిని చూస్తే కనుక మీరిద్దరూ అర్ధనారీశ్వరులాగా, ఏమంటారు, ట్విన్ ఫ్లేమ్స్ కానీ, సోల్మేట్స్ కానీ, లేదంటే ఇన్ యాంగ్ ఎనర్జీ కనబడుతూ ఉంది. అర్ధనారీశ్వరులు అంటే ఏంటి, హాఫ్ మేల్ హాఫ్ ఫీమేల్ కదా. సో ఆ విధంగా మీరు ఒక డివైన్ సోల్స్ అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఈ కనెక్షన్ అనేది డివైన్ కనెక్షన్ అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మళ్ళీ మీ ఇద్దరి మధ్యలో బ్యాలెన్స్ రావాలని వాళ్ళకు కూడా ఉంది. సో వాళ్ళ ఎనర్జీ కూడా అలాగే ఉంది. ఇద్దరు కూడా ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉన్నారు, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎటువంటి గొడవలు లేకుండా సైలెంట్గా ఉన్నారు, దూరంగా ఉన్నారు, ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఎవరి జీవితం వాళ్ళు బతుకుతున్నారు. కానీ మళ్ళీ మీరిద్దరూ కలుస్తారు అనే ఒక ఆశతో, ఒక హోప్తో అయితే మీరిద్దరు ఉన్నారు, ఓకే?
ఇప్పుడు చూద్దాము. అసలు మీ వ్యక్తి మళ్ళీ మీ వద్దకి తిరిగి వస్తారా? చూడండి ఎన్ని కార్డ్స్ వచ్చేసి. మీ వ్యక్తి మళ్ళీ మీ వద్దకు తిరిగి వస్తారా రారా? తనకై తను మెసేజ్ కానీ ఫోన్ కానీ చేస్తారా? వారు మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వచ్చే అవకాశం ఉందా? మీ రీయూనియన్ జరుగుతుందా? ఆ వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉందా? కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారా? 3 of Wands, Death, the Hermit, 6 of Pentacles. ఓకే, సో ఇక్కడ మీ వ్యక్తిని గనక మనం చూస్తున్నట్టయితే గనక వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలి అనే ఉద్దేశం అయితే లేదు, కానీ ఒక ఫ్రెండ్స్ లాగా ఉందాము అనే ఆలోచన అయితే ఉంది. అంటే ఏంటంటే ఎటువంటి నెగిటివిటీ లేకుండా, ఎటువంటి ఏమంటారు గొడవలు లేకుండా, ఇద్దరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ చేసుకుంటా ప్రశాంతంగా ఉందాము. అది ఫైనాన్షియల్గా ఒకవేళ మీ ఇద్దరికి కనుక ఏదైనా లావాదేవీలు ఉంటే ఫైనాన్షియల్గా కూడా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుందాము, ఒక ఫ్రెండ్స్ లాగా ఉందాము అన్నట్టుగా అనుకుంటున్నారు. ప్లస్ ఏంటంటే ఈ వ్యక్తి లాంగ్ డిస్టెన్స్ కూడా అవ్వచ్చండి కనెక్షన్. వాళ్ళు ఏంటంటే ఈ కనెక్షన్లో చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారనమాట. సో వాళ్ళు ఎంతైనా మీ దగ్గరికి రావడం కానీ, ఇంతకుముందు అంటే ఇప్పుడు కాదు, ఇంతకుముందు ఏంటంటే వాళ్ళు ఎంతైనా మీతో కలవాలని ప్రయత్నించినా, మీతో మాట్లాడాలి, మిమ్మల్ని అక్కడికి రా ఇక్కడికి రా అంటే మీరే నో అని చెప్పడము, నేను రాను మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అని భయపడ్డము. సో ఏదో వాళ్ళకి కరెక్ట్గా ఇమోషనల్గా మీ అవసరం ఉండేటప్పుడు మీరు వాళ్ళని ఇగ్నోర్ చేశారు. మేబీ వాళ్ళ హెల్త్ బాగలేనప్పుడు కూడా మీరు వాళ్ళని పట్టించుకోకపోవటము. సో కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి కదా, సో అటువంటి టైంలో మీరు వాళ్ళని పట్టించుకోకుండా ఒంటరిగా వదిలేసిన రీజన్స్ అనేవి వాళ్ళు బాగా గుర్తు చేసుకుంటున్నారు. సో నువ్వు ఎమోషనల్గా నాకు అవసరమైనప్పుడు నువ్వు నా దగ్గర లేవు, ఇప్పుడు నువ్వు నాకు వచ్చి మాత్రం లాభం ఏముంది అన్నట్టుగా అనుకుంటున్నారు. సో వాళ్ళు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉందండి ఫ్యూచర్లో, కానీ ఇది ఓన్లీ ఫ్రెండ్షిప్ వరకు మాత్రమే పరిమితం అవుతుంది, కానీ అంతకు మించి ఏ విధంగానూ ముందుకు వెళ్ళదు. ఎందుకంటే వాళ్ళు యాక్చువల్గా మూవ్ ఆన్ అయిపోయారు. ఎందుకంటే ఇది డెత్ అండ్ రీబర్త్. సో వాళ్ళకి ఏంటంటే మీరు ఒక సోల్మేట్స్, ఒక ట్విన్ ఫ్లేమ్స్, ఇలాంటి మంచి పాజిటివ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి, కానీ మళ్ళీ కలవడం అనే దానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా ఒక రకంగా ఒంటరి జీవితానికి అలవాటు పడిపోయారు, ఒక స్పిరిచువాలిటీలోకి వెళ్ళిపోయారు. సో వాళ్ళకి ఏంటంటే ఇంకా ఈ సంసారము, పెళ్ళి, పిల్లలు ఇట్లంతా వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది కనిపించట్లేదు. నాకు చాలామందికి ఏంటంటే ఇది కొంచెం 40+ ఇయర్స్ వాళ్ళు చూస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది నాకు ఈ రీడింగ్. ఎందుకంటే వాళ్ళ అటువంటి ఎనర్జీసే నాకు కనిపిస్తూ ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే ప్రస్తుతానికి మీ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు, మీ గురించి తెలుసుకుంటున్నారు. అంటే ఏంటంటే మీ యొక్క మంచి కోరే వ్యక్తి. సో దీనిలో మాత్రం ఎటువంటి డౌటు లేదు, మీ యొక్క మంచి కోరుతారు. మీరు ఎప్పుడు బాగుండాలి, మీరు హ్యాపీగా హెల్తీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అన్నట్టుగా వాళ్ళు కోరుకుంటారు. కానీ వాళ్ళు మీతో మళ్ళీ తిరిగి కలిసి ఒక కనెక్షన్ అనేది ఏర్పాటు చేసుకోవాలని అనుకోవటం లేదు. వాళ్ళు మామూలుగా ఫ్రెండ్స్ లాగా ఉందాము, ఈక్వల్ గివ్ అండ్ టేక్ చేద్దాము, ఒక గిఫ్ట్స్ కానీ లేదంటే కలవటం కానీ, సో అట్లాగా నార్మల్గా ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలా ఉండటానికైతే వాళ్ళు రెడీ. కానీ అంతకు మించి పెళ్ళి, పిల్లలు ఇట్లంతా అయితే వాళ్ళకైతే ఆ ఉద్దేశం అనేది లేదు. కలుస్తారు, మళ్ళీ మాట్లాడతారు, మీ ఇద్దరికి బాగుంటుంది, అంటే బ్యాలెన్స్ అనేది వస్తుంది. కాకపోతే వాళ్ళకి మళ్ళీ మీతో రిలేషన్షిప్లోకి వచ్చే ఉద్దేశం అయితే లేదు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య చాలా జరిగి ఒక ఎండింగ్ అనేది వచ్చేసింది. ఒకవేళ మీరు న్యూ కనెక్షన్ అయితే మాత్రం ఈ రీడింగ్ మీకోసం కాదండి, ఇది ఓల్డ్ కనెక్షన్. ఎందుకంటే చాలా కాలంగా కనెక్షన్లో ఉన్న వారి కోసం వచ్చిన రీడింగ్ ఇది, ఓకేనా. సో వాళ్ళు ఏంటంటే చాలా ఫేస్ చేసి ఉన్నారు మీ వల్ల. సో ఇది ఒక టాక్సిక్ కనెక్షను, ఇది ఒక టాక్సిక్ రిలేషన్షిప్ అని ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఇంకా మన ఇద్దరి మధ్య కుదరదు అనుకొని మీరిద్దరు విడిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొంతమందికి ఏంటంటే మ్యూచువల్గా మీరిద్దరూ అనుకొని బ్రేకప్ అవ్వడం కానీ, సపరేషన్ కావడం కానీ, లేదంటే డివోర్స్ అవ్వడం కానీ, సో ఇలాగా మీకు ఒక డెత్ అనేది జరిగిపోయింది కనెక్షన్కి. సో దానివల్ల రీబర్త్ అయిపోయి ఎవరి లైఫ్లో వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయారు, ఓకే. సో దానికి ఇంతకు మించి ఇంకేమీ సొల్యూషన్ అనేది లేదు అని మీ వ్యక్తి యొక్క ఫీలింగ్ అనమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు తన హ్యాపీనెస్ కోసమే తను చూస్తున్నారు, తన లైఫ్ పైన, తన హెల్త్, తన హ్యాపీనెస్, దీనిపైన వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు.
కంప్లీట్గా వాళ్ళు తనలో తన సోల్ సర్చింగ్ దానిలో ఉన్నారనమాట. చాలా మెచ్యూర్డ్ పర్సన్ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, చిన్న వయసు అయినా పెద్ద వయసు అయినా కూడా చాలా మెచ్యూర్డ్ పర్సను. సో వాళ్ళకి జీవితాన్ని అతి చిన్న వయసులోనే చాలా చూసిన వ్యక్తి అయిండొచ్చు. సో వాళ్ళు ప్రస్తుతానికైతే ఇంకా మనం కలిసి కూడా ఏమీ ఉపయోగం లేదు, కనెక్షన్ అనేది అనవసరము అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. కానీ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే ఉంది, ఒక ఫ్రెండ్షిప్ అయితే ఏర్పడుతుంది. ఓకే, సో ఇదండి ఇవాళ రీడింగ్. పైల్ నెంబర్ 1 మీకు ఎలా రెజినేట్ అయింది, నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ నాకు తెలియజేయండి, మీకు రెజినేట్ అయిందా లేదా అనేది నాకు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ వ్యక్తి యొక్క పేరు కనుక ఈ ఐ నుంచి క్యూ వరకు ఉంటే మీ రీడింగ్ ఇది గ్రూప్ నెంబర్ 2. సో చూద్దాము అసలు మీరిద్దరూ ఒకరి పట్ల ఒకరు ఎటువంటి ఎనర్జీలో ఉన్నారు, మీరిద్దరూ ఒకరి పట్ల ఒకరు ఎటువంటి ఎనర్జీలో ఉన్నారు. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఇది నా వ్యూవర్ యొక్క ఎనర్జీ, ఇది ఆ పర్సన్ యొక్క ఎనర్జీ, వాళ్ళ మనసులో ఉండే వ్యక్తి యొక్క ఎనర్జీ. ఓకే, సో మీ ఇద్దరు ఎనర్జీస్, మీ ఎనర్జీ బాగలేదండి. మీరేంటంటే ఈ కనెక్షన్ పరంగా చూసుకుంటే కనుక మీరే మూవ్ ఆన్ అయిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది. జస్ట్ క్యూరియాసిటీతో ఈ రీడింగ్ చూస్తున్నారు, కానీ సో మీకైతే ఆల్రెడీ ఒక డెత్ అయిపోయింది, మూవ్ ఆన్ అయిపోయారు. సో మీరు ఈ వ్యక్తితో కూడా చెప్పడం జరిగిండొచ్చు, లేదంటే ఇద్దరు డిస్కస్ చేసుకొని ఉండొచ్చు. ఇది ఒక టాక్సిక్ కనెక్షను, మన ఇద్దరము ఈ కనెక్షన్లో ఉండటం అనేది ఇద్దరికి మంచిది కాదు, మూవ్ ఆన్ అయిపోదాము, మన ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుందాము, ఎవరి లైఫ్లో వాళ్ళ ప్రోగ్రెస్ అనేది చూసుకుందాం అన్నట్టుగా ఇద్దరు ఒక మాట మీదకి వచ్చి విడిపోయినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికైతే నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్ ఆర్ వెరీ లెస్ కాంటాక్ట్ ఉండొచ్చు. అప్పుడప్పుడు హాయ్ బాయ్ అనుకునే మెసేజెస్ ఏమైనా ఉండొచ్చు. మీ యొక్క వ్యక్తి యొక్క ఎనర్జీ చూస్తే కనుక వాళ్ళు సైలెంట్గా ప్రశాంతంగా ధైర్యంగా ఉన్నారండి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఈ కనెక్షన్ నుంచి ఏమీ వాళ్ళు ఆశించటం లేదు. ఓకే, సో ఏంటంటే ఓకే మనం కలిసాము, కొద్ది రోజులు ఉన్నాము, మనం హ్యాపీగా ఉన్నాము అన్నట్టుగా ఒక సోల్మేట్ కనెక్షన్ లాగా వాళ్ళు భావిస్తున్నారు. కానీ అలాగని మీ గురించి నెగిటివ్గా, మీ గురించి చెడ్డగా, మీరు నాశనం అయిపోవాలి, మీరు అలాగవ్వాలి అని చెడ్డ ఆలోచనలు అయితే వాళ్ళకి లేవండి. వాళ్ళు ప్రశాంతంగా ఏమంటున్నారంటే నువ్వు జీవించు, నేను జీవిస్తాను. ఎందుకంటే వాళ్ళకి జీవితంలో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. వాళ్ళ బిజీగా షెడ్యూల్లో అసలు మీకు టైం ఇవ్వాలి అనే వాళ్ళకి ఏ ఉద్దేశం అనేది కూడా లేదు. ఎందుకంటే ఒక పక్క వాళ్ళ హెల్త్ పరంగా కూడా సమస్యలు ఉండొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ లేదంటే ప్రొఫెషనల్ లైఫ్లోనే చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో వాళ్ళు ఆ విషయంలో సతమతం అయిపోతున్నారు. సో మీరేంటంటే ఒక ఏమంటారు హ్యాపీనెస్ ఇచ్చే ఒక ఫ్యాక్టర్గా ఉండేవారు ఇంతకుముందు. కానీ ఎప్పుడైతే మీరు వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం స్టార్ట్ చేశారో, లేదంటే వాళ్ళ నుంచి డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారో, టైం కానీ ఎనర్జీ కానీ లేదంటే మనీ కానీ ఏదైనా అవ్వచ్చు, అప్పటి నుంచి వాళ్ళకైతే మీ మీద అంతగా మంచి అభిప్రాయం అయితే పోయింది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మనం కలిసి ఉండడం కన్నా దూరంగా ఉండటమే బెటరు, ఎవరి జీవితం వాళ్ళు ప్రశాంతంగా బతుకుతే చాలు అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. కానీ మీతో గొడవలు పెట్టుకుందామని కానీ, మిమ్మల్ని నిలదీసి అడుగుదామని కానీ అటువంటి ఆలోచన అయితే లేదు. వాళ్ళు ఏంటంటే ముళ్ళు మీద ఆకు పడితే ఎలాగైతే జాగ్రత్తగా తీయాలో ఆ విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఏదైనా గొడవ పెట్టినా లేదంటే మిమ్మల్ని ఏమైనా నిలదీసి అడిగినా పరువు నష్టం అయిపోతుంది. సో అది వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళకి భయపడుతున్నారు. సో దానివల్ల ఏంటంటే ఈ సమస్యని సామరస్యంగా పరిష్కరించుకోవాలి అన్నట్టుగా వాళ్ళు మీకు దూరంగా ఉంటున్నారు. చూద్దాము ఇటువంటి పరిస్థితిలో వాళ్ళు అసలు మీకు కాల్ కానీ టెక్స్ట్ కానీ చేసే అవకాశం ఉందా, వాళ్ళు మళ్ళీ మీ వద్దకు వస్తారా, రీయూనియన్ అవుతుందా అంటే కొంతమందికి ఏంటంటే మీరు ఫోన్లు కానీ మెసేజ్ చేస్తుంటే వాళ్ళు ఏదో ఓకే అంటే మీరే చేయాలి, వాళ్ళ పాటికి వాళ్ళు చేయరు. ఒకవేళ మీరు చేస్తే కూడా వాళ్ళు ఊరికే ఏదో మాట్లాడతారు కానీ మనసు విప్పి మనస్ఫూర్తిగా మాట్లాడరు అనమాట. ఏదో నార్మల్గా ఎవరైనా దూరంగా ఉండే మనుషులు మాట్లాడితే ఎలా మాట్లాడతాము అట్లా మీతో మాట్లాడతారు కానీ మనస్ఫూర్తిగా ప్రేమగా అనేది మాట్లాడటం లేదు. ఓకే సరే, ఈ వ్యక్తి మీతో మళ్ళీ కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారా, మళ్ళీ కలిసే అవకాశం ఉందా, మీ వద్దకు తిరిగి వస్తారా? 5 of Wands. ఓకే
సో ఈ కనెక్షన్లో అయితే కనుక ఈ వ్యక్తి మళ్ళీ వెనక్కి రావడం అనేది చాలా చాలా కష్టం అండి. ఎందుకంటే ఈ కనెక్షన్లో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇన్వాల్వ్ అవ్వడము, వాళ్ళ ప్రమేయం అనేది మీ కనెక్షన్ని దెబ్బతీసింది. చాలా కాంపిటీషన్ ఉండొచ్చు, చాలామంది చాలా రకాలుగా మీకు వారి గురించి చెడ్డగా చెప్పడము, వాళ్ళకి మీ గురించి చెడ్డగా చెప్పడము, ఇది ఒక కాలేజ్ కనెక్షన్ అవ్వచ్చు, లేదంటే ఒక ఆఫీస్ కొలీగ్స్ అవ్వచ్చు, బిజినెస్లో అవ్వచ్చు. సో మీకు ఏంటంటే ఒకరికొకరు వెనకాతల నుంచి ఫోన్లు చేసి వాళ్ళకి మీ గురించి బ్యాడ్గా చెప్పడము, లేదంటే మీకు వాళ్ళ గురించి బ్యాడ్గా చెప్పడము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అన్నమాట. కానీ వస్తుంది, చిన్న చిన్న కమ్యూనికేషన్ అనేది వస్తుంది, కానీ అది మెచ్యూర్డ్గా కమ్యూనికేషన్ అవ్వదు. సో మీకైతే కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు, కానీ అది చేసినాక కూడా మీతో కలిసి ఉండే అవకాశం అయితే నాకు కనిపించట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు వాకవే చేసేసారు 10 of Wands. వాళ్ళకి ఏంటంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. మీరు పెట్టే రిస్ట్రిక్షన్స్ కానీ మళ్ళీ ఒకసారి అయితే ట్రై చేస్తారు, మీ దగ్గరికి వస్తారు, రిస్క్ తీసుకొని మీ దగ్గరికి వస్తారు, మీతో మాట్లాడతారు. సో మన ఇద్దరము మళ్ళీ ఏ కమిట్మెంట్ అనేది ఆశించుకు, నాతో ఒక పెళ్ళి కానీ ఏది కానీ ఆశించుకు, మనం ఇలాగే ముందుకు వెళదాము, ఒక ఫ్రెండ్షిప్తో కానీ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ కానీ అలాగ ముందుకు వెళదాము అంటే దానికి మీరు ఒప్పుకోరు ఖచ్చితంగాను. సో దానివల్ల మళ్ళీ మీ కనెక్షన్ అయితే ముందులాగే విడిపోవటము మన ఇదైపోద్ది, వాకవే చేసేయడం ఆ వ్యక్తి. ఇది ఒక లాంగ్ డిస్టెన్స్ కనెక్షన్గా కూడా కనిపిస్తుంది. మీరిద్దరు దూరంగా ఉన్నారు, ఒకరినొకరు కలవాలంటే చాలా కష్టము. సో దానివల్ల ఏంటంటే ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్ళినట్టుగానే వెళ్ళి మళ్ళీ అక్కడ ఆగిపోతుంది, మళ్ళీ 10 అడుగులు వెనక్కి వచ్చేస్తారు. సో మళ్ళీ స్టార్ట్ చేద్దామని ట్రై చేస్తారు. ఇవన్నీ ఎందువల్ల జరుగుతున్నాయంటే మీ పైన వాళ్ళకి నెగిటివ్గా చెప్పే చాలామంది ఉన్నారన్నమాట. మీ గురించి నెగిటివ్గా చెప్పే వ్యక్తులు చాలామంది ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళని మిమ్మల్ని నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆ చెప్పే వ్యక్తులు కూడా వాళ్ళకి చాలా క్లోజ్ మనుషులు అనమాట. సో వాళ్ళు మీ గురించి నెగిటివ్గా చెప్తుంటే కనుక ఓ నిజమేనేమో, సో నా ముందు ఒకలాగా మాట్లాడుతున్నారు ఈ వ్యక్తి, వెనకాతలు ఇంకోలా మాట్లాడుతున్నారు అన్నట్టుగా మీ ఇద్దరికి ఒకరి పట్ల ఒకరికి ద్వేషం కలిగేలాగా అవతల వ్యక్తులు చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే మళ్ళీ మీరిద్దరూ కలిసే అవకాశం అయితే నాకు కనిపించట్లేదు. మళ్ళీ ట్రై చేస్తారు వాళ్ళు, మళ్ళీ ఏదైనా కలవాలి అన్నట్టుగా అనుకుంటారు, ఒక కాల్ కానీ మెసేజ్ కానీ, అది కూడా డైరెక్ట్గా కలిసే అవకాశం లేదు, ఓన్లీ ఒక కాల్ మెసేజ్ అట్లానే కలుస్తారు మీరు. కాకపోతే మళ్ళీ రీయూనియన్ అయ్యే అవకాశం అయితే నాకు ఇక్కడ కనిపించటం లేదు. ఓకేనా? సో ఇదండి మీ రీడింగ్. గ్రూప్ నెంబర్ 2 ఎంత మట్టుకు మీకు రెజనేట్ అయింది, నేను చెప్పిన విషయాలన్నీ మీకు మీ లైఫ్లో జరుగుతున్నాయా లేదా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్. ఒకవేళ మీ వ్యక్తి పేరు R నుంచి Z వరకు ఉంటే కనుక ఈ రీడింగ్ మీకోసం. గ్రూప్ నెంబర్ 3. సో చూద్దాము అసలు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి మళ్ళీ వస్తారా, కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారా, మీ వద్దకు తిరిగి వస్తారా రారా అనేది చూద్దాం. ఓకే, సో ఇద్దరు ఎనర్జీస్ ఫస్ట్ చెక్ చేద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్ అండ్ వాళ్ళ మనసులో ఉండే వ్యక్తి, వాళ్ళిద్దరు ఎనర్జీస్ ఒకరి పట్ల ఒకరికి ఎలా ఉన్నాయి. ద చారియట్, ఇది మీ యొక్క ఎనర్జీ, ఇది మీ పర్సన్ యొక్క ఎనర్జీ. ఓకే, సో మరి మీరు ఈ రీడింగ్ ఎందుకు చూస్తున్నారంటే నాకు అర్థం కావట్లేదండి. ఎందుకంటే మీ మనసులోనే డౌట్ ఉంది. ఎందుకంటే మీ మనసులో ఏం డౌట్ ఉందంటే మా ఇద్దరికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అది ఒక క్యాస్ట్, కల్చర్, రిలీజియన్, కలర్, హైట్, ఏజ్, లాంగ్వేజ్ ఏదైనా కావచ్చు. మీ ఇద్దరి మధ్యలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అది లాంగ్ డిస్టెన్స్ కూడా కనబడతా ఉంది. సో మీకేంటంటే ఇలాంటి వ్యక్తితో నేను ముందుకు వెళ్ళొచ్చా, అసలు ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేది మీ మనసులో అయితే రకరకాల ఆలోచనలు, ఒక బ్లాక్ అండ్ వైట్ ఆలోచనలు. ఒకసారి చాలా పాజిటివ్గా ఉంటే ఇంకోసారి చాలా నెగిటివ్గా ఉంటుంది. లేదు వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, సో మా ఇద్దరికి కలవడం అనేది జరగదు అన్నట్టుగా మీరు ఆలోచిస్తున్నారు. కాకపోతే మీకు ఏదో ఒక మిరాకిల్ జరిగిపోయి ఏదో మీరిద్దరూ కలిసిపోతే బాగుండు అన్నట్టుగా మీకు ఒక మనసులో చిన్న హోప్ అనేది ఉంది. ఇంత డిఫరెన్సెస్ ఉంటేనే కూడా మా కనెక్షన్లో సక్సెస్ వస్తే బాగుండు అన్నట్టుగా మీ మనసులో ఉంది. సో మీ మనసులో కోరికలు అనేవి చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నాయి. ఈ వ్యక్తి వైపుకి అట్రాక్షన్ అనేది చాలా ఉంది. ఈ వ్యక్తితో కలవాలి, మాట్లాడాలి అనే కోరిక అయితే మీలో చాలా ఉంది. ఆ పక్క మీ పర్సన్ని చూస్తే కనుక వాళ్ళకి మీతో మళ్ళీ ఒక రీయూనియన్ కావాలి, ఒక సెకండ్ ఛాన్స్ కావాలి. ఏదైతే కనెక్షన్ డెడ్ అయిపోయింది, లేదంటే ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది అనుకుంటే కనుక
నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్లో ఉంటే కనుక ఈ వ్యక్తికి మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ అనేది కావాలి, సెకండ్ ఛాన్స్ కావాలి, ఒక రీయూనియన్ అనేది మీ వ్యక్తి అనేది కోరుకుంటున్నారు. మీకన్నా ఎక్కువ మీ వ్యక్తి కోరుకుంటున్నారు. మీకేంటంటే ఎక్సైట్మెంట్ ఉంది, ఇది ఈ కనెక్షన్ ఎటువైపు వెళుతుందో అన్న ఎక్సైట్మెంట్తో మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు. కానీ మీరు మనస్ఫూర్తిగా డెడికేటెడ్గా కోరుకోవట్లేదు. జరిగితే జరిగింది, లేకపోతే లేదన్నట్టుగా మీరు ఉన్నారు. కానీ మీ వ్యక్తి కంపల్సరీగా వాళ్ళకి మీతో రీయూనియన్ కావాలి అని చాలా స్థిరంగా నిర్ణయించుకున్నారు, ఆలోచించారు, దేవుణ్ణి యూనివర్స్ని ప్రార్థిస్తున్నారు. సో వాళ్ళకైతే నాకు నా పర్సన్తో రీయూనియన్ కావాలి అని గట్టిగా ప్రార్థిస్తున్నారు. ఓకేనా, సరే చూద్దాము. అసలు ఈ వ్యక్తి మళ్ళీ, కాకపోతే ఈ వ్యక్తికి ఈగో ప్రైడ్ ఉండొచ్చండి, దానివల్ల మీ దగ్గరికి రాలేకపోతున్నారు. చూద్దాం. అసలు నా వ్యూవర్ మనసులో ఉండే వ్యక్తి మళ్ళీ వీళ్ళకి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారా? రీయూనియన్ అవుతుందా? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఏస్ ఆఫ్ పెంటికల్స్, the Empress, the Tower, Page of Cups. సో ఖచ్చితంగా మీకు ఈ వ్యక్తికి మళ్ళీ కనెక్షన్ అనేది ఏర్పడుతుందండి. మళ్ళీ మీరు రీయూనియన్ అనేది జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇది మీ సైడ్ నుంచి కాదు, ఇది ఆ వ్యక్తి సైడ్ నుంచే వస్తుంది. సో ఖచ్చితంగా మీ ఇద్దరికి రీయూనియన్ అనేది జరుగుతుంది. ఈ వ్యక్తి మెల్లగా ఒక ఫ్రెండ్షిప్తో స్టార్ట్ చేస్తారు. ఒక ఫ్రెండ్షిప్తో మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయటము, సో వాళ్ళు మెల్లిగా మీతో మాట్లాడటము, హాయ్ అని చెప్పడము, ఇట్లా మెల్లిమెల్లిగా స్టార్ట్ చేస్తారు. ఇది ఒక న్యూ కనెక్షన్ అయి ఉండొచ్చండి, లేదంటే ఒక ఇన్ఫాక్చుయేషన్ అవ్వచ్చు, ఒక క్రష్ కైండ్ ఆఫ్ ఎనర్జీ కనబడుతూ ఉంది. సో ఈ వ్యక్తి ఏంటంటే మీ దగ్గరికి రావాలి అనుకుంటే కూడా వాళ్ళకి అంత పెద్దగా క్లారిటీ లేదు, అంటే ధైర్యం అనేది లేదు. మీ దగ్గరికి వస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆ వ్యక్తికి తెలియటం లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా ఏదో ఒక పెద్ద గొడవలాగా వచ్చి మీరిద్దరు విడిపోవడం అనేది జరిగింది పాస్ట్లో. సో ఇప్పుడు దాన్ని అధిగమించి వీళ్ళు ఏంటంటే ఒక న్యూ బిగినింగ్ అనేది చేయాలనుకుంటున్నారు, ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఈ కనెక్షన్ని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి. ఈ కనెక్షన్లో ఇద్దరు కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ చేయాలి, అంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి అనేది కనబడతా ఉంది. కానీ కొంతమందికి ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ కనెక్షన్లో ఈ వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు, మీరిద్దరూ స్టార్ట్ చేస్తారు. కానీ కొన్ని విషయాల వల్ల మీ కనెక్షన్ కూడా ముందుకు వెళుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక ఫిజికల్ కనెక్షన్ అనేది కూడా ఏర్పడచ్చు మీ ఇద్దరికిను, ఒక ప్రెగ్నెన్సీ రావటం కానీ ఏదైనా, లేదంటే ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కూడా అవ్వచ్చు కొంతమందికి. ఎందుకంటే టవర్ మూమెంట్ కనబడుతూ ఉంది. అదేంటంటే అది ఫ్యూచర్లో ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చు. ఇంట్లో వాళ్ళకి తెలిసిపోవటం కానీ, పరువు నష్టం అవటం కానీ, లేదంటే మీరు కానీ మీ పర్సన్ కానీ ఒక ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది అన్వాంటెడ్గా. సో దానివల్ల ఏంటంటే పరువు నష్టం జరిగి మీరు సడన్గా గొడవలు అయి విడిపోవడం అనేది కూడా జరిగే అవకాశం ఉంది. సో దానికి మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఈ వ్యక్తి వస్తారు, కానీ అత్యుత్సాహంతో మీరు వాళ్ళకి ఇంకా లిమిట్స్ అనేది క్రాస్ చేయకుండా, బౌండరీస్ అనేది క్రాస్ చేయకుండా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ కనెక్షన్ అనేది ప్రశాంతంగా ముందుకు వెళుతుంది. అబండెన్స్ ఉంటుంది, చాలా గ్రోత్ ఉంటుంది, క్విక్ గ్రోత్ అని చెప్పొచ్చు. చాలా ఫాస్ట్గా మీ ఇద్దరు కనెక్షన్ ముందుకు వెళ్ళిపోతుంది. ఫిజికల్ కనెక్షన్ వరకు కూడా వెళ్ళిపోతుంది. ఇద్దరు బయటికి వెళ్ళడము, ట్రావెల్ చేయటము, మీట్ అవ్వడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎందుకంటే ఆ వ్యక్తి, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యారు, మిమ్మల్ని పొందాలి అనేది స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యారు. అది నెగిటివ్గా కాదండి, ముందే చెప్తున్నాను, పాజిటివ్గానే. మనస్ఫూర్తిగా వాళ్ళు ఇమోషనల్గా మీతో కనెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నారు. మీకన్నా వయసులో చిన్నవారు అయ్యుండొచ్చు. సో వాళ్ళు మీతో కలవాలనుకుంటున్నారు. కొంతమందికి ఏంటంటే మీరు ఒక సింగిల్ పేరెంట్ అవ్వచ్చు. సో ఆ వ్యక్తి మిమ్మల్ని అప్రోచ్ అవ్వటము, ఇద్దరు బాగా మంచిగా ఉంటున్న సమయంలో మీ పిల్లలు అడ్డుపడడం కానీ, లేదంటే మీ పేరెంట్స్ కానీ, మీ ఫ్యామిలీ కానీ అడ్డుపడడం కానీ, ఇలాంటివన్నీ జరిగి ఒక పరువు నష్టం జరిగి మళ్ళీ మీరిద్దరూ విడిపోయే అవకాశం అయితే ఉంది. అది జరగకుండా ముందుగానే మీరు జాగ్రత్త పడాలి. సో ఏదైనా సరే ఒక లిమిట్స్లో, ఒక బౌండరీస్లో పెట్టుకొని ఒక సొసైటీకి ఆమోదయోగ్యంగా మీ కనెక్షన్ అనేది మీరు ప్రిపేర్ చేసుకొని ముందుకు సాగిస్తే, ఒక ప్లానింగ్తో కనుక సాగిస్తే కనుక మీకు బాగుంటుంది.
ఇది ఒకవేళ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ కానీ ఇట్లా ఏమైనా జరిగితే కనుక మీకు అది ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉండకపోవచ్చు. సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా మీరిద్దరూ విడిపోవాల్సిన అవసరం రావచ్చు. సో దాని గురించి మీరు ముందుగానే ఒక ప్రికాషన్, ఒక జాగ్రత్త తీసుకుంటే మీకు ఈ కనెక్షన్ అనేది చాలా బాగుంటుంది. సో మనం అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఎస్ అనమాట. సో ఈ వ్యక్తి మీకు కాల్ కానీ టెక్స్ట్ కానీ చేస్తారు, మీతో మళ్ళీ రీయూనియన్ అనేది జరుగుతుంది, ఆ వ్యక్తితో మీకు రీయూనియన్ జరుగుతుంది. ఓకేనా? సో ఇదండి ఇవాళ రీడింగ్. మీకు నచ్చిందా, రెజినేట్ అయిందా? సో ఎంతవరకు రెజినేట్ అయింది అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.